పేరెంట్స్ కి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి సమానంగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ ఆ సమానం అనేది ఈక్వల్ అనేది జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ పుట్టిన అబ్బాయికి వాళ్ళ వెల్త్ బిల్డింగ్ కి టైం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ 5 years రీచ్ అయ్యారనుకోండి, 5 years to 20 years ఓన్లీ 15 years ఉంది. దాని తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు, వాళ్ళ అమ్మాయి పుట్టింది, వీళ్ళు జస్ట్ ఇప్పుడు 1 year. సో ఇక్కడ 19 years టైం ఉంది. సో మీరు ఇద్దరికి ఈక్వల్ గా సేవ్ చేస్తానంటే అది ప్రాపర్ గా వర్కౌట్ కాదు. సో వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏంటి అండ్ ఆ రిలేటెడ్ నెక్స్ట్ ఏం చేద్దామని అనుకున్నారు, వీటిని బట్టి మీరు ప్రాపర్ గా ఈక్వల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే గనక వెల్త్ బిల్డింగ్ అనేది ఇద్దరికి అవుతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ లేదంటే ఏదైనా బిజినెస్ ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దామంటే దాని రిలేటెడ్ గానీ వాళ్ళకి ప్రాపర్ కార్పస్ ఆర్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మెజారిటీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇద్దరిని సమానంగా ట్రీట్ చేస్తూ ఒకే రకమైన వెల్త్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. మేబీ ఒక పర్సన్ కి జాబ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లైక్ మీ కిడ్స్ లో, ఇంకొక కిడ్ కి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో మీరు వాళ్ళకి తగినంత ప్రాపర్ గా ఇవ్వగలిగితే గనక వాళ్ళు మీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళు కూడా ప్రాపర్ గా హ్యాపీగా గ్రో అవుతూ కనెక్టెడ్ గా ఉంటారు. సో దీని రిలేటెడ్ అసలు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఫైనాన్సెస్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ కిడ్స్ రిలేటెడ్ ఫైనాన్సెస్ మీరు ఎలా ప్లాన్ చేయాలనేది ఈ చైల్డ్ వెల్త్ బిల్డింగ్ అనే ప్రోగ్రామ్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ రెగ్యులర్ గా చేసే కొన్ని మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి అండ్ ఏం చేయాలి, సో రాంగ్స్ ఎలా ఆపాలి, రైట్స్ ని ఎలా కంటిన్యూ చేయాలి అనేది కూడా డీటెయిల్ గా ఇచ్చాను. సో ట్రై టు లెర్న్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ కెన్ క్రియేట్ పీస్ఫుల్ లైఫ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.